హాయ్ నమస్తే వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. పతివ్రత పరమాణం ఉంటే 16 రోజులైనా సల్లారలేదని ఒక సామెత. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే పచ్చపత్రికల వార్తలు వండి వార్చే కథనాల గురించి ఇప్పటిదాకా మనం చాలాసార్లు చాలా ఎపిసోడ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. తాజాగా పల్నాడు వేదికగా జరిగిన, పల్నాడు ఒకటే కాదు తిరుపతి అండ్ తాడిపత్రి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన విపరీతమైన దాడులను వీళ్ళు ప్రొజెక్ట్ చేసిన కోణం ఎట్లాంటిదో ఈపాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే. 2009 నుంచే పచ్చపత్రికలను నమ్మడం మానేసింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈ రెండు పత్రికలను టిష్యూ పేపర్లతో సమానంగా తీసి పడేస్తున్నా సరే వీళ్ళకు అంటే సిగ్గు, లజ్జ, మానం, మర్యాద లాంటివి అన్నీ వదిలేసి ఎట్లా అంటే తమ నాయకుడిని, తమ కుల నాయకుడిని, తమ జాతి నాయకుడిని గెలిపించుకునేందుకు ఏ రకంగా వార్తలను డైవర్ట్ చేసి వండి వారుస్తారో చాలాసార్లే మాట్లాడుకున్నాం. తాజాగా ఈ పల్నాడు వేదికగా జరిగిన వార్తలన్నింటినీ యూటర్న్ తీసుకొని హింసను ప్రేరేపించిన వాళ్ళని వదిలేసి వ్యవస్థ మీద విషం చిమ్మే రాతల్ని రాస్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏం రాసిండ్రో చూద్దాం, చూసినాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక అంతా మెతక వైఖరే, మారణాయుధాలతో దాడికి తెగపడిన కఠినంగా లేని పోలీసులు, హింస చెలరేగిన హత్యాయత్నం సెక్షన్లే పెట్టని వైనం, అధికార పార్టీ నాయకుల పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్లు వర్తింపజేయలేదు, దళితులను కొట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు, 33 కేసుల్లో 1370 మంది నిందితులను అరెస్ట్ చేసి 33 కేసుల్లో 1370 మంది నిందితులను అరెస్ట్ చేసింది 124 మందినే. మాచర్ల నరసరావుపేట ఘటనలో ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. డీజీపీకి ఇచ్చిన 150 పేజీల సమగ్ర నివేదికలో సిట్ వెల్లడి అని వీడు రాస్తాడు పచ్చల పాపరావు. ఇక అవి ప్రాణాంతక దాడులే, కుట్ర కోణము ఉంది. ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టం. ఎన్నికల్లో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పించిన ఐజీ బ్రిజ్వాల్, ఎస్పీ రమాదేవి. పల్నాడు, అనంత తిరుపతి జిల్లాల్లో 33 కేసులు, పోలీసులు పేర్కొన్న నిందితులు 1370 మంది, అరెస్ట్ చేసింది మాత్రం 124 మందినే. మిగతా వారిని త్వరగా పట్టుకోవాలి, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలి, కుట్రదారులను గుర్తించి విచారించాలి, నమోదైన కేసుల్లో అదనపు సెక్షన్లను చేర్చాలి, ప్రత్యేక దర్యాప్తు బృందం సూచనలు వాటిని అమలు చేయాలని ఎస్పీలకు పోలీస్ బాస్ ఆదేశం. రిపోర్టును ఈసీకి పంపిన డీజీపీ. కొందరు పోలీసుల పైన కేసులు కొనసాగుతున్న సిట్ అరెస్టులు, ఛార్జ్షీట్లు పూర్తయ్యేదాకా దానిదే బాధ్యత. గుంటూరు ఐజీ, అనంత డీఐజీలతో కలిసి పనిచేయాలని బ్రిజ్లాల్కు డీజీపీ నిర్దేశం. సో ఎట్లా రాసుకొచ్చిరో చూసిరు కదా. మొన్న పోలింగ్ ఒకవైపు ప్రశాంతంగా జరుగుతున్నంత వరకు మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా పాజిటివ్ ఓటుతో వైసీపీ దూసుకుపోతున్న తరుణంలో అనూహ్యంగా టీడీపీ క్యాడర్కు, కీలకమైన నేతలకు ఆదేశాలు రావడం, ఎక్కడికక్కడ అల్లర్లు. అంటే ఎక్కడైతే పాజిటివ్ ఓటు బాగా పడుతుందో ఆ ఏరియాల్లో వరుస దాడులు చేయమని చెప్పి తెలుగుదేశం హైకమాండ్ నుంచి కొన్ని ఫోన్ కాల్స్ రావడం, వాళ్ళు హుటాహుటిన రంగంలోకి దిగి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలాగా కొన్ని చోట్ల వైసీపీ నేతల మీద దాడులు చేయడం, పోలింగ్ తర్వాత వైసీపీకి ఓటేసినామని తెలిసిన వాళ్ళ మీద, పేదలు, మధ్యతరగతి వర్గాలు, ముఖ్యంగా దళితుల మీద ఏ రకమైన దాడులు చేసిరో అందరికీ తెలిసిందే. ఆనాడు ఈ పత్రికలు ఇట్లాంటి రాతలు ఏమైనా రాసినాయా? ఇవన్నీ పక్కన పెట్టి విశాఖలో ఒక కుటుంబం, 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవను టీడీపీకి ఓటేసిరని చెప్పి వైసీపీ నాయకులు ఒక అమ్మాయికి శిరోముండనం చేసిర్రు, నెత్తి పగలగొట్టిర్రు అని చెప్పి వార్తలు రాసింది సొల్లు మీడియా. ఇప్పుడు అదే పల్నాడులో ఛార్జ్ తీసుకొని ఎస్పీగా ఉండి మొత్తం టీడీపీకి ఫేవర్గా, కూటమికి ఫేవర్గా పనిచేసిన కొంతమంది కీలక అధికారులందరినీ సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మరి ఈ వార్తలన్నీ రాయలేదేం? ఇప్పుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకొని వ్యవస్థను ప్రశ్నించేలాగా, వ్యవస్థను బ్లేమ్ చేసేలాగా ఎందుకు దిక్కుమాల రాతలు? మీరు కోరినా, మీ దగ్గుబాటి పురేంద్రేశ్వరి కోరినా, చంద్రబాబు నాయుడు కోరినా వాళ్ళనే కదా అక్కడ పల్నాడులో రిక్రూట్ చేసింది, వాళ్ళ హయాంలోనే కదా హింస ప్రజ్వరిల్లింది. ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా హింసకు ప్రేరేపించిండా? వాళ్ళేమో ఓటింగ్ కోసం తాపత్రయపడుతుంటే కవ్వింపు చర్యలకు, ఈవీఎంలు ధ్వంసం చేసేదానికి, ఓటర్లను భయభ్రాంతులను గురి చేసేదానికి పోలింగ్ స్టేషన్లలో దూరి రకరకాల ప్రలోభాలకు గురి చేసింది మీరు టీడీపీ వాళ్ళు. ఇవన్నీ అంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇవన్నీ పక్కన పెట్టి ఇట్లాంటి లోటపీసు రాతలు రాస్తుంటే ఇంకా మిమ్మల్ని నమ్మాలా? చెప్పు తీసుకొని కొట్టే రోజు వస్తుంది. రేపు 24 ఎన్నికలు అయిపోయి ముగిసిన తర్వాత ప్రజలే మిమ్మల్ని పరిగెత్తించి కొడతారు. మొన్నటిదాకానేమో ఎన్నికల సంఘం వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుందంటారు. ఇప్పుడు మళ్ళీ అదే ఎన్నికల సంఘం, అదే వ్యవస్థ, అదే పోలీస్ యంత్రాంగం కేసులు సకాల పెడతలేదని చెప్పి మళ్ళీ మీరే మాట్లాడతారు. ఏ మాటలు నమ్మాలి? దగ్గుబాటి పురేంద్రేశ్వరి పలానా నాయకులని, పలానా పోలీసులను ఇక్కడ రిక్రూట్ చేయడని అడిగింది వాస్తవం కాదా?
ఆ పోలీస్ అధికారులని తీసుకొచ్చి ఈ పల్నాడులో ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగినాయో అక్కడ టీడీపీకి కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు సహకరించింది నిజం కాదా? ఇవన్నీ అంటే మభ్యపెడితే మభ్యపోయే రాతలా? అందుకే చెప్పింది పతివ్రత పరమానం కొడితే 16 రోజులైనా చల్లర్లే కానీ ఇట్లాంటి రాతలను చూస్తే చెప్పుతో కొట్టేలాగా మీకు బుద్ధి చెప్పినా కూడా జనం మిమ్మల్ని అవుట్ రైట్గా ఖండిస్తున్నా కూడా మనకు మాత్రం బుద్ధి రాదు, సోయి రాదు. ఎంతసేపు చంద్రబాబు అనేటోడు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోవాలి, మనం దొరికిన కాడికి భూములను దోసుకోవాలి. ఇదే మన సిద్ధాంతం, ఇదే మన మోటో. దానికి బ్రేక్ చేసిందనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లాంటి దిక్కుమాల రాతలన్నీ రాసుకుంటూ పోవడం, విషం చిమ్మడం. చంద్రబాబు చేస్తున్నాం లోక కళ్యాణం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తున్నాం వ్యభిచారం అన్నట్టు మీ రాతలకి ఏమైనా అంతుపొంతు ఉందా? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కాదు, జాతీయ స్థాయిలో మీ పబ్లికేషన్స్ మీద, మీ వ్యవస్థల మీద, మీ సంస్థల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరే రోజు వస్తుంది, డిమాండ్లు చేసే రోజు వస్తుంది. ఆ రోజు గతంలో జయలలిత ఎస్మా యాక్టో ఏదో తీసుకొచ్చి పత్రికల మీద ఎట్లయితే జులుం చేసిందో అట్లాంటి జర్నలిజానికి స్వేచ్ఛ ఉంటుంది. అందులో ఏ డౌటు లేదు, అనుమానం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛకు గొంతు నొక్కతని ఎవరైనా మాట్లాడతారు. కానీ ప్రజాస్వామ్యయుతంగా మీరు చేస్తున్నది ఏంది? ప్రజాస్వామ్య ముసుగులో స్వేచ్ఛ పేరుతో ఇట్లాంటి దిక్కుమాల రాతలా? సిగ్గుండాలి కదా. మనిషి పుట్టుక పుట్టినరా లేకపోతే ఇంకే వేరే ఏమైనా జరిగితే పుట్టినరా? అన్నమేనా తినేది అశుద్ధమా? వీటికి సమాధానం చెప్పాలి ఫస్ట్. అసలు ఆ పల్నాడులో కానీ, తాడిపత్రిలో కానీ, చిత్తూరులో కానీ ఫస్ట్ గొడవలకు ఆజ్యం పోసింది ఎవరు? ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇదే చెప్తుందా? ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఎక్కడికక్కడ పోలీస్ పహారా 144 సెక్షన్లు అమలు చేసిన తర్వాత నిందితులు ఒక్కొక్కరుగా బొక్కలకు పోతుంటే మనకు ఒళ్ళు జలజరిస్తుంది, వణుకొచ్చేస్తుంది. సో ఈ పచ్చపత్రికలను, ఈ పచ్చరాతలను కనుక ఇంకా నెత్తికెక్కించుకుంటే మనశ్శాంతికరం అయితే దయచేసి చెప్తున్నా కదా, చాలాసార్లు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బొలి రోగానికైనా ట్రీట్మెంట్ ఉంటుందేమో కానీ ఈ కడుపు మంటకు, వీళ్ళ దరిద్రానికి అసలు ట్రీట్మెంట్ లేదు. దయచేసి వీటికి దూరంగా ఉండాలని చెప్పి పదే పదే కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.